ఏ ఒక్క గ్రామ సభ అయినా గొడవలు లేకుండా జరిగాయని ఖమ్మం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాత మధు ప్రశ్నించారు. వందల మంది ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులు ఉంటే పదుల సంఖ్యలో అర్హులను గుర్తించడం తగదన్నారు. తాము ప్రజలను రెచ్చగొట్టి గొడవలు సృష్టిస్తున్నామని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. ప్రజలు తిరగబడి గ్రామ సభలో కాంగ్రెస్ నాయకులను నిలదీస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఖమ్మం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తదితరులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. మంత్రులు ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తారు. వాస్తవానికి గ్రామ సభలకు వెళ్తే గ్రామ సభలు ఎక్కడ కూడా సజావుగా జరిగిన పరిస్థితి కనిపించలేదు. ఎక్కడ కూడా ప్రజలు ఈ సెలక్షన్ ప్రాసెస్ను చూసి అనేక ప్రాంతాల్లో అధికారుల మీద తిరగబడ్డారు. నాయకులకు అధికార పార్టీ నాయకులు ఏడ కనిపించలే. ఈ గ్రామ సభల్లో ఇందిరమ్మ కమిటీ వాళ్ళు ఫస్ట్ రోజు మాత్రం మంచిగా బ్రహ్మాండంగా తయారై కద్దరబట్టలు వేసుకొని వెళ్ళి కూర్చున్నారు. ఫస్ట్ రోజు వెళ్ళిన తర్వాత అక్కడ వాతావరణం చూసిన తర్వాత ఇక్కడ ఉంటే మా వీపులు వాయటం గ్యారంటీ అని చెప్పేసేసి అసలు గ్రామ సభల వైపు చూడకుండా వెనకబోయి కూర్చుంటున్నారు. మేము రాములే, మీరు కూరండి, మీరు చేయండి అని అంటున్నారు. పబ్లిక్ ఏమనుకున్నారంటే ఇక మాకు ఇండ్లు వచ్చేసినాయి, మాకు కార్డ్స్ వచ్చేసినాయి, మాకు రైతు బంధు పడిపోయింది, లేకపోతే మాకు ఈ 12,000 రూపాయలు వచ్చిందనేది దాంట్లోకి వెళ్ళిపోయారు. తీరా అక్కడికి వెళ్ళాక అధికారులకు కూడా అసలు అవగాహన లేదు. వాళ్ళు క్షేత్రస్థాయిలో చేసిన సర్వేకి లిస్టు సెలక్షన్కి లిస్టు చేసుకున్నారు. కానీ లిస్టులు ప్రకటించే దమ్ము ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదు. లిస్టు ప్రకటిస్తే ఏమవుద్దో అనేది వాళ్ళకి అర్థమైపోయింది. లిస్టు ప్రకటిస్తే అక్కడే అధికారులకి కాంగ్రెస్ పార్టీ నాయకులకు బట్టలు ఊడదీయటం గ్యారంటీ అనేటువంటిది వాళ్ళకి అర్థమైపోయింది. అర్థమైపోయి కేవలం ఎవరైతే ఎలిజిబిలిటీ లిస్ట్ ఉందో ఆ లిస్టు చదివారని చాలా చోట్ల. కాకపోతే కొన్ని చోట్ల దుర్మార్గమైన పరిస్థితి ఏంటంటే నిన్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరిగినాయి. ఇక్కడైతే ఇళ్లల్లో పాచి పనులు చేసుకునేటువంటి పేద బిడ్డలు ఎవరైతే ఉన్నారో, అంటే ఇళ్లకి వెళ్ళి పనులు చేసుకునేటువంటి వాళ్ళకి మాత్రం లిస్టులో పేరు రాలే. కానీ వాళ్ళ చేత ఎవరైతే పాచి పనులు చేసుకునే బిడ్డలు ఉన్నారో వాళ్ళ చేత పాచి పనులు చేయించే కుటుంబ యజమానులకు మాత్రం లిస్టులో పేరు వచ్చింది. ఒక అమ్మాయి ఎట్లిస్తుంది గవర్నమెంట్? ఓపెన్ కదా. నేను అధికారులు నమస్తే తెలంగాణ పేపర్లో అది న్యూస్ వచ్చింది. వస్తే వెళ్ళి వెరిఫై చేశారు అధికారులు. వెరిఫై చేస్తే వాస్తవం అని తెలిసింది. మేము క్యాన్సిల్ చేస్తామని కలెక్టర్ చెప్తున్నాడు. సేమ్ థింగ్ ఖమ్మంలో ఇప్పుడే మా నగర నాయకులు కృష్ణ గారును మన నాగరాజు గారితో మాట్లాడు. పెన్షనర్స్ ఎవరైతే గవర్నమెంట్ నుంచి 20,000, 25,000, 50,000 పెన్షన్లు తీసుకునేటువంటి గవర్నమెంట్ అధికారులు కూడా లిస్టులో పేర్లు వచ్చినాయి. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి భర్తలు చనిపోయినటువంటి గవర్నమెంట్ ఉద్యోగుల భార్యలకు ఎవరైతే పెన్షన్ తీసుకుంటారో వాళ్ళ పేర్లు కూడా లిస్టులో వచ్చినాయి. ఊర్లలో భూమి ఉండి, ఇప్పుడు పల్లెటూరులో పక్కన ఖమ్మం పక్కన 10 ఎకరాలు 15 ఎకరాల భూమి ఉండి ఖమ్మం వచ్చి ఉంటారు పిల్లల చదువు కోసం, వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళ పేర్లు కూడా వచ్చినాయి. ఏమయ్యా మరి ఎట్లా వెరిఫై చేస్తారా మీరంటే మాకు తెలవు సార్ అంట. ఇట్లా ఒక అరాచక, ఒక దుర్మార్గం, ఒక సైంటిఫిక్ మెథడ్ లేకుండా చేస్తారు. దానికి నిన్న రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు తిరుమలాయపాలెం మండలం పర్యటిస్తూ ఇది నిరంతర ప్రక్రియ, మీరు అప్లికేషన్లు పెట్టుకోండి, మీకు అప్లికేషన్లు ఎవరైతే ఇంకా పెట్టుకోలేదో వాళ్ళందరికీ కూడా ఇస్తాము అని చెప్తున్నారు. అరే ఉన్నోడికే దిక్కు లేదు, నువ్వు సెలెక్ట్ చేసినట్టు లిస్టుకే దిక్కు లేదు. ఇక్కడ ఏం రాసి ఏం చెప్తున్నాడు ఆయన? జాబితాలో ఉంటే ఉన్నట్లు, లేకపోతే రానట్లు. జాబితాలో ఉంటే ఉన్నట్లు, లేకపోతే రానట్లు కాదు అంటే ఎట్లొస్తుంది? జాబితా లేదు కదా. నిన్న 800 పేర్లు మున్సిపల్ కార్పొరేషన్ పక్క దాంట్లో చదివారు. 800 ఆ అమ్మాయి చదవడానికి గంట పైన పట్టింది. కానీ అక్కడికి వచ్చింది 150 మంది. 150 మందిలో 100 మంది పైగా పేరు లేని వాళ్ళు ఉన్నారు. అసలు లబ్ధిదారులు రాలేదా అంటే మీరు ఎవరైతే సెలెక్ట్ చేసినారో వాళ్ళు అడిగి రాలే.
సేమ్ థింగ్ నిన్న ముదిగొండలో అదే పరిస్థితి. ఇల్లు రానోళ్ళు వచ్చారు కానీ లిస్టులో ఉన్నోడు రాలే. ఎవరయ్యా ఈ పేర్లు అంటే లేవు సార్, కాంగ్రెస్ వాళ్ళు సార్ అని చెప్తాను. ఇంట్లో ఒక తండ్రి కొడుకు అందరు కలిసి ఉంటున్నారు. తండ్రి ఏం ఉద్యోగస్తుడు, మంచిగా పెన్షన్ వస్తుంది. కొడుకు మాత్రం ఇందులో లిస్టులో ఇచ్చారు. అసలు పేదోడికేమో అసలు లిస్టులో పేరు లేదు. ఈయన ఇంకా చెప్తాడు, అర్హత ఉండి పేరు రాకపోతే మళ్ళీ దరఖాస్తు చేయండి, వాటి ఆధారంగానే ఫైనల్ లిస్టు విడుదల చేస్తామండి. అంటే ఇప్పుడు లిస్టు పెట్టి ఇప్పుడు పేర్లు ఇస్తే రేపు ఎల్లుండికి లిస్టులో ఫైనల్ అయ్యి విడుదల చేస్తారా? ఇవన్నీ ఏంటంటే ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం, ప్రజల్ని మభ్యపెట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇంకోటి ఏమంటాడు, ప్రజల నుంచి వచ్చే వ్యతిరేక